విద్యార్థి లోకానికి మీ ఏసిడ్ నమస్కారం ఫ్రెండ్స్. ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు డే 4 అంటే క్లాస్ నెంబర్ 4. సో ఈ క్లాస్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే పంచసూత్రాల ప్రణాళిక ద్వారా మీకు ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇంగ్లీష్ లో అత్యంత ఇంపార్టెంట్ 20 టాపిక్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ 20 రోజుల కోర్సులో 20 టాపిక్స్ ఉంటాయి. ఇప్పటికీ 3 టాపిక్స్ అయిపోయినాయి. ఇది 4th క్లాస్. సో 3rd క్లాస్ కి సంబంధించిన కీ క్లాస్ లో ఉంటుంది, మీరు కీ కూడా చూసుకోవచ్చు. సో ఈ క్లాస్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే వర్, WERE, వర్. వర్ అనే పదాన్ని హెల్పింగ్ వర్బ్ అంటారు. వర్ అంటే ఏంటి? ఉంటిమి లేదా ఉంటిరి లేదా ఉండిరి, దీని తెలుగు మీనింగ్ అన్నమాట. మరి ఏ సబ్జెక్ట్స్ వాడాలి అంటే వి, యు, దే అండ్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్. అంటే వి వర్, యు వర్, దే వర్. థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటే మై ఫ్రెండ్స్ వర్, మై పేరెంట్స్ వర్. ఇటువంటి సబ్జెక్ట్స్ వాడాలి. అంటే వర్ కి లెఫ్ట్ సైడ్ సబ్జెక్ట్స్ చూడండి, వి గానీ యు గానీ దే గానీ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్. రైట్ సైడ్ ఏముండాలి? V4 ఉండాలి. ఈ వర్ అనే పదాన్ని ఎప్పుడు వాడాలంటే గతంలో జరుగుతున్న పనులను తెలియజేయటకు. బాగా వినండి, గతంలో జరుగుతున్న పనులను తెలియజేయటకు ఈ వర్ వాడాలి. వర్ అనే పదాన్ని హెల్పింగ్ వర్బ్ అంటారు. గతంలో ఒక పని జరుగుతూ ఉండే అని చెప్పేటప్పుడు వర్ వాడుతుంటాం. సో బాగా గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్స్ ఏవో చెప్పాము. ఈ వర్ అనే పదంలో 4 అక్షరాలు ఉన్నాయి కదా. ఈ 4 అక్షరాల పదాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? 28 వాక్యాలుగా తయారు చేయబోతున్నాం. 28 వాక్యాలుగా తయారు చేయబోతున్నాం. మీరు బాగా చూడండి. టోటల్ గా ఈ టాపిక్ ని 5 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ ABCDE అంటే ఎనీబడీ కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. అంటే అంత డీప్ గా తీసుకెళ్తున్నాం. ఈ 4 అక్షరాల పదాన్ని 28 వాక్యాలుగా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం పార్ట్ ఏలోకి ఎంటర్ అయ్యాం. మీకు వరి పైన ఐడియా వచ్చేసింది కదా. అంటే జరుగుతున్న పనులు, గతంలో జరుగుతున్న పనులు. వారు నిన్న టీవీ చూస్తూ ఉండిరి అంటాం. దే వర్ వాచింగ్ టీవీ ఎస్టర్డే అనాలి. మేము నిన్న టెన్నిస్ ఆడుతూ ఉంటుంది, వీ వర్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే. ఇలా గతంలో జరుగుతూ ఉన్న పనులను తెలిసేటప్పుడు వారు వాడుతుంటాం. రైట్. ఇప్పుడు మనం పార్ట్ ఏలో చూడండి ఒకసారి. పార్ట్ ఏలో 4 రకాల వాక్యాలు ఉంటాయి. ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా. లెఫ్ట్ సైడ్ 4 ఇంగ్లీష్ వాక్యాలు ఉన్నాయి, రైట్ సైడ్ 4 తెలుగు వాక్యాలు ఉన్నాయి. మీరు బాగా గమనించండి. అంటే పార్ట్ ఏలో ఏం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్ అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. అంటే పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ నేర్చుకుంటున్నాం. ఈ టేబుల్లో మొత్తం 8 వాక్యాలు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఇంగ్లీష్ వాక్యాలు ఉన్నాయి, రైట్ సైడ్ తెలుగు వాక్యాలు ఉన్నాయి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూడండి, మీరు తెలుగు మీనింగ్ కోసం రైట్ సైడ్ చూడండి. ఫస్ట్ ఓన్లీ ఇంగ్లీష్ వాక్యాలే చూడండి. లెఫ్ట్ సైడ్ చూడండి. దే వర్ రీడింగ్ ఏ బుక్ అంటే వారు ఒక బుక్ చదువుతూ ఉండిరి. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. చూడండి, సబ్జెక్ట్ దే వచ్చింది. తర్వాత వర్, వర్ తర్వాత ఐఎన్జి ఫామే రావాలి. V1 రావద్దు, V2 రావద్దు, V3 రావద్దు, ఐఎన్జి ఫామ్ రావాలి. ఎందుకంటే గతంలో జరుగుతూ ఉన్న పనులను తెలియజేయటకు వర్ వాడుతుంటాం కాబట్టి. దే వర్ రీడింగ్ ఏ బుక్ అంటే వారు ఒక బుక్ చదువుతూ ఉండ్రి. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. దీన్ని నెగిటివ్ లోకి రాయాలంటే మీకు లాస్ట్ క్లాస్ లో టెక్నిక్ చెప్పాను. సో మొదటి 3 వీడియోస్ మీరు చూస్తేనే మీకు ఈ 4వ వీడియో చాలా ఈజీ అవుతుంది. సో దే వర్ రీడింగ్ ఏ బుక్ కదా, దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసి వర్ తర్వాత నాట్ రాసే సెకండ్ సెంటెన్స్ అయిపోయింది. అంతే. దే వర్ నాట్ రీడింగ్ ఏ బుక్ అంటే వారు ఒక బుక్ చదువుతూ లేరు. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ చూడండి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ ఉంది కదా, దే వర్ రీడింగ్ ఏ బుక్. ఆ పాజిటివ్ సెంటెన్స్ లోని మొదటి 2 పదాలు రివర్స్ రాస్తే అయిపోతుంది, 3వది అవుతుంది. వర్ దే రీడింగ్ ఏ బుక్, వారు ఒక బుక్ చదువుతూ ఉండిరా. రైట్ సైడ్ ఉంది చూడండి, తెలుగు మీనింగ్ కనిపిస్తుంది కదా మీకు రైట్ సైడ్. రైట్. ఇప్పుడు 4th సెంటెన్స్ చూద్దాం. థర్డ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాసి వర్ కి నాట్ యాడ్ చేయాలి. వర్ అండ్ దే రీడింగ్ ఏ బుక్, వారు ఒక బుక్ చదువుతూ లేరా. రైట్. ఇప్పుడు మీరు ఓన్లీ ఇంగ్లీష్ వాక్యాలే అబ్జర్వ్ చేయండి. మీరు సెల్ ఫోన్ లో జూమ్ చేసుకొని ఆ తెలుగు వాక్యాలు కనిపించకుండా ఓన్లీ ఇంగ్లీష్ వాక్యాలు గమనించండి. ఒక పాజిటివ్ సెంటెన్స్ ఒక్కటి నేర్చుకుంటే మిగిలిన 27 వాక్యాలు వస్తాయి. పాజిటివ్ ఏమంది? దే వర్ రీడింగ్ ఏ బుక్ ఉంది. నెగిటివ్ ఎలా అయింది? యాజ్ ఇట్ ఈస్ రాసి నాట్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎలా అయింది? పాజిటివ్ వాక్యంలోని మొదటి 2 పదాలు రివర్స్ చేస్తే థర్డ్ సెంటెన్స్ అయింది. యాజ్ ఇట్ ఈస్ రాసి నాట్ రాస్తే అయిపోయింది. సో దే వర్ రీడింగ్ ఏ బుక్, వారు ఒక బుక్ చదువుతూ ఉండ్రి. దే వర్ నాట్ రీడింగ్ ఏ బుక్, వారు ఒక బుక్ చదువుతూ లేరు. వర్ దే రీడింగ్ ఏ బుక్, వారు ఒక బుక్ చదువుతూ ఉండిరా. వరంట్ దే రీడింగ్ ఏ బుక్, వారు ఒక బుక్ చదువుతూ లేరా. ఇది పార్ట్ ఏ అండి. పార్ట్ ఏలో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకున్నాం. మనం ఇప్పుడు పార్ట్ బి అండ్ సి లోకి ఎంటర్ అయ్యాం. పార్ట్ బి అండ్ సి ఒకేసారి చూడండి, మీరు కన్ఫ్యూజ్ గురయ్యే అవకాశం లేదు. చూడండి, మీకు లెఫ్ట్ సైడ్ పార్ట్ బి ఉంది, రైట్ సైడ్ పార్ట్ సి ఉంది. ఇంగ్లీష్ లో ప్రశ్నలు 2 రకాలు, SR నో టైప్ క్వశ్చన్స్, WH టైప్ క్వశ్చన్స్. WH టైప్ క్వశ్చన్స్ పార్ట్ డి లో వస్తాయి. అంటే ఈ SR నో టైప్ క్వశ్చన్స్ కూడా 2 టైప్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. సో చూడండి, పార్ట్ బి లోనేమో పాజిటివ్ SR నో టైప్ క్వశ్చన్స్, పార్ట్ సి లోనేమో నెగిటివ్ SR నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకుంటారు. చూడండి, ఫస్ట్ ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, మీకు ఇక్కడ తెలుగు మీనింగ్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. మొత్తం బాక్స్ లో లెఫ్ట్ సైడ్ 3 ఇంగ్లీష్ వాక్యాలు ఉన్నాయి, 3 తెలుగు వాక్యాలు ఉన్నాయి. రైట్ సైడ్ 3 ఇంగ్లీష్ వాక్యాలు ఉన్నాయి, 3 తెలుగు వాక్యాలు ఉన్నాయి. అంటే లెఫ్ట్ సైడ్ 6 సెంటెన్సెస్ ఉన్నాయి, రైట్ సైడ్ 6 సెంటెన్సెస్ ఉన్నాయి. టోటల్ గా ఈ బాక్స్ లో మీకు 12 సెంటెన్సెస్ కనిపిస్తున్నాయా? ఒకసారి జూమ్ చేసుకొని చూడండి. వీలైతే ఈ టేబుల్ ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు డిఫరెన్స్ ఏంటో చూసుకోవచ్చు.
అంటే పాజిటివ్ కి నెగిటివ్, పాజిటివ్ క్వశ్చన్స్ కి నెగిటివ్ క్వశ్చన్స్ కి డిఫరెన్స్ తెలియడానికి. రైట్, ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్ళిపోదాం. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే స్టార్టింగ్ లో హెల్పింగ్ వర్బ్ ఉండాలి. ఇక్కడ ఈ టాపిక్ ఏంటి, వర్ కదా, వర్ అనే పదాన్ని హెల్పింగ్ వర్బ్ అంటారు అనమాట. వర్ దే రీడింగ్ ఏ బుక్, పాజిటివ్ క్వశ్చన్ ఇది. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూడండి. వారు ఒక బుక్ చదువుతూ ఉండిరా? ఎస్ దేవర్ రీడింగ్ ఏ బుక్. అవును, వారు ఒక బుక్ చదువుతూ ఉండిరి. నో దేవర్ నాట్ రీడింగ్ ఏ బుక్. లేదు, వారు ఒక బుక్ చదువుతూ లేరు. నెక్స్ట్ రైట్ సైడ్ చూడండి. లెఫ్ట్ సైడ్ నేర్చుకుంటే పార్ట్ బి వస్తే పార్ట్ సి వచ్చినట్లే అండి. ఎందుకంటే చూడండి, పార్ట్ బి లో మీకు వర్ దే రీడింగ్ ఏ బుక్ అని కనిపిస్తుంది కదా, పార్ట్ సిలో ఏం కనిపిస్తుంది, వరంట్ దే రీడింగ్ ఏ బుక్. మీరు పార్ట్ బి అండ్ సి మీరు బాగా గమనించండి. పార్ట్ బిలో వర్ దే రీడింగ్ ఏ బుక్, పార్ట్ సిలో వరంట్ దే రీడింగ్ ఏ బుక్. అంటే వరంట్, వరికి నాట్ అనే పదమే యాడ్ చేశాం, వరంట్ అయింది. అంటే వర్ దే రీడింగ్, వరంట్ దే రీడింగ్. చూడండి, ఒక నాట్ అనే పదాన్ని జత చేస్తే అది నెగిటివ్ క్వశ్చన్ అయిపోయింది. వర్ దే రీడింగ్ ఏ బుక్ అంటే వారు ఒక బుక్ చదువుతూ ఉంటే, రైట్ సైడ్ చూడండి పార్ట్ సిలో వరంట్ దే రీడింగ్ ఏ బుక్, వారు ఒక బుక్ చదువుతూ లేరా, అంతే. చూడండి, అంటే పాజిటివ్ క్వశ్చన్ వస్తే నెగిటివ్ క్వశ్చన్ ఈజీ, హెల్పింగ్ వర్బ్ కు నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. టోటల్ గా మనకు 20 గోల్డెన్ టాపిక్స్ ఉన్నాయి కదా, మిగతా 19 టాపిక్స్ కూడా ఇదే టెక్నిక్. అందుకోసం మీరు టోటల్ ఈ 20 వీడియోస్ లో ఏ ఒక్క వీడియో ఎక్సలెంట్ గా నేర్చుకున్నా మిగతా 19 టాపిక్స్ ఈజీ అవుతాయి. రైట్, ఇప్పుడు పార్ట్ సి లో ఆన్సర్ చూడండి. వరంట్ దే రీడింగ్ ఏ బుక్ అంటే వారు ఒక బుక్ చదువుతూ లేరా? ఎస్ దేవర్ నాట్ రీడింగ్ ఏ బుక్. అవును, వారు ఒక బుక్ చదువుతూ లేరు. నో దేవర్ రీడింగ్ ఏ బుక్. లేదు, వారు ఒక బుక్ చదువుతూ ఉండేది. ఇది పార్ట్ బి అండ్ సి. చూస్తున్నారు కదా, పార్ట్ బి అండ్ సి మీకు చక్కగా కనిపిస్తుందా? ఇవి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పార్ట్ డి లోకి ఎంటర్ అయ్యాం. పార్ట్ డి అంటేనే డైమండ్. ఎస్, మీరు డైమండ్ కాబోతున్నారు పార్ట్ డి లో. డి అంటే డి లాగానే ఉంటుంది. ఎస్, ఎందుకంటే మనము ఒక టాపిక్ పైన వాట్ లేదా వేర్ లేదా వై ఒక 2-3 WH వర్డ్స్ చేత మాత్రమే ప్రశ్నలు నేర్చుకుంటుంటాం. దేవాలయంలో నవగ్రహాలు 9 ఉంటాయి కదా, అలాగే ఇంగ్లీష్ లో కూడా WH వర్డ్స్ 9 ఉంటాయి. ఆ 9 WH వర్డ్స్ చేత మనకు క్వశ్చన్స్ రావాలి. ఒకసారి చూడండి, ఇక్కడ 9 WH వర్డ్స్ టేబుల్ చూడండి. ఒకటి ఈ టేబుల్లో 9 WH వర్డ్స్ కనిపిస్తున్నాయా? 28 వాక్యాలు తయారు చేస్తున్నాం కదా. ఇప్పటికి ఎన్ని వాక్యాలు అయిపోయినాయి అంటే 10 వాక్యాలు అయిపోయినాయి. పార్ట్ ఏ లో 4 సెంటెన్సెస్ నేర్చుకున్నారు, పార్ట్ బి లో 6, పార్ట్ బి అండ్ సి లో కలిపి 6 అంటే 10 సెంటెన్సెస్ అయిపోయినాయి. టోటల్ గా మనం 28 వాక్యాలు తయారు చేస్తున్నాం ఒక పదంతో, వర్ అనే పదంతో. ఇంకా 18 వాక్యాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ 18 వాక్యాలు అంటే 9 WH వర్డ్స్ చేత ప్రశ్నలు జవాబులు చూద్దాం. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ 9 WH వర్డ్స్ లో ఫస్ట్ ఒక 4 WH వర్డ్స్ తీసుకుందాం. ఎందుకంటే 9 WH వర్డ్స్ ఒకే స్క్రీన్ లో ఉంటే మీకు చిన్నగా కనిపిస్తాయి కాబట్టి దీన్ని 2 పార్ట్స్ గా చేద్దాం. ఫస్ట్ ఒక 4 WH వర్డ్స్ చూద్దాము, తర్వాత ఇంకో 5 WH వర్డ్స్ చూద్దాం. చివరిలో 9 WH వర్డ్స్ టేబుల్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. చూడండి, ముందుగా 4 WH వర్డ్స్ తీసుకుందాం. వాట్ వర్ దే రీడింగ్ అంటే వారు ఏమి చదువుతూ ఉండిరి? దే వర్ రీడింగ్ ఏ బుక్. వారు ఒక బుక్ చదువుతూ ఉండిరి. వాట్ అయిపోయింది. నెక్స్ట్ వేర్ చూడండి. వేర్ వర్ దే రీడింగ్ ఏ బుక్. వారు ఒక బుక్ ఎక్కడ చదువుతూ ఉండ్రి? దే వర్ రీడింగ్ ఏ బుక్ ఇన్ ద లైబ్రరీ. వారు ఒక బుక్ లైబ్రరీలో చదువుతూ ఉండ్రి. వాట్ అయిపోయింది, వేర్ అయిపోయింది. నెక్స్ట్ వెన్ వర్ దే రీడింగ్ ఏ బుక్. వారు ఒక బుక్ ఎప్పుడు చదువుతుండ్రి? దే వర్ రీడింగ్ ఏ బుక్ ఎస్టర్డే ఇన్ ద ఆఫ్టర్నూన్. వారు నిన్న మధ్యాహ్నము ఒక బుక్ చదువుతూ ఉండ్రి. నెక్స్ట్ వై వర్ దే రీడింగ్ ఏ బుక్. వారు ఒక బుక్ ఎందుకు చదువుతూ ఉండ్రి? దే వర్ రీడింగ్ ఏ బుక్ బికాస్ దే హ్యాడ్ అన్ ఎగ్జామ్. వాళ్ళకు ఒక పరీక్ష ఉండడం వల్ల వాళ్ళు ఒక బుక్ చదువుతూ ఉండ్రి. చూశారు కదా, ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారు? 4 WH వర్డ్స్ పైన ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగా నేర్చుకున్నారు. బాగా చూడండి, టేబుల్ బాగా స్టడీ చేయండి. కనిపించకపోతే జూమ్ చేసి చూసుకోండి. టోటల్ 9 WH వర్డ్స్ ఉంటాయి. 9 లో మీకు స్పష్టంగా కనిపించాలనే ఉద్దేశంతో ఈ టేబుల్లో 4 WH వర్డ్స్ మాత్రమే రాశాం. తెలుగులో కూడా ఉన్నాయి, ఇంగ్లీష్ లో కూడా ఉన్నాయి. చూడండి, లెఫ్ట్ సైడ్ WH టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి, తెలుగులో కూడా మీనింగ్ ఉంది. రైట్ సైడ్ వాటికి ఆన్సర్స్ ఉన్నాయి, తెలుగు మీనింగ్ కూడా ఉంది. అంటే టోటల్ గా లెఫ్ట్ సైడ్ 8 సెంటెన్సెస్ కనిపిస్తున్నాయి, ఇంగ్లీష్ ప్లస్ తెలుగు, రైట్ సైడ్ కూడా. సో టోటల్ 9 WH వర్డ్స్ లో 4 అయిపోయినాయి. మిగతా 5 చూద్దాం. 5th WH వర్డ్ వచ్చేసి హూ ఆర్ రీడింగ్ ఏ బుక్. బుక్ ఎవరు చదువుతూ ఉండ్రి? దేవర్ రీడింగ్ ఏ బుక్. బుక్ వారు చదువుతూ ఉండిరి. నెక్స్ట్ హూమ్. ఇప్పుడు విత్ హూమ్ వర్ దే రీడింగ్ ఏ బుక్. వారు బుక్ ఎవరితో చదువుతూ ఉండిరి? దేవర్ రీడింగ్ ఏ బుక్ విత్ దేర్ ఫ్రెండ్స్. వారు తమ స్నేహితులతో ఒక బుక్ చదువుతూ ఉండ్రి. హూజ్ బుక్ దేవర్ రీడింగ్ అంటే వారు ఎవరి పుస్తకం చదువుతూ ఉండ్రి? దేవర్ రీడింగ్ దేర్ ఫ్రెండ్ బుక్. వారు తమ స్నేహితుడి యొక్క బుక్ చదువుతూ ఉండ్రి. నెక్స్ట్ ఇప్పుడు విచ్ బుక్ వర్ దే రీడింగ్. విచ్ బుక్ వర్ దే రీడింగ్ అంటే వారు ఏ పుస్తకం చదువుతూ ఉండ్రి? దేవర్ రీడింగ్ అండ్ ఇంగ్లీష్ బుక్. వారు ఒక ఇంగ్లీష్ పుస్తకము చదువుతూ ఉండ్రి. నెక్స్ట్ చివరి WH వర్డ్ వచ్చేసి హౌ ఆర్ దే రీడింగ్ ఏ బుక్. వారు ఒక పుస్తకం ఎలా చదువుతూ ఉండ్రి? దేవర్ రీడింగ్ ఏ బుక్ విత్ గ్రేట్ కాన్సన్ట్రేషన్. వాళ్ళు మంచి ఏకాగ్రతతోటి ఒక బుక్ చదువుతూ ఉండ్రి. ఇక్కడ మీకు 5 WH వర్డ్స్ కనిపిస్తున్నాయి కదా. లెఫ్ట్ సైడ్ 5 WH వర్డ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, రైట్ సైడ్ ఆన్సర్స్ ఉన్నాయి, తెలుగు మీనింగ్స్ కూడా ఉన్నాయి. చూడండి, మీరు బాగా స్పష్టంగా అబ్జర్వ్ చేయండి, జూమ్ చేసుకొని కూడా చూడండి. అంటే ఇప్పుడు మనము పార్ట్ డిలో
మొత్తం ఎన్ని సెంటెన్సెస్ నేర్చుకున్నాము? 18 సెంటెన్సెస్, 9 WH వర్డ్ పైన 9 క్వశ్చన్స్, 9 ఆన్సర్స్. ఇప్పుడు ఒకసారి ఈ డి టేబుల్ ఒకే దగ్గర చూద్దాం, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దామా? రైట్, చూడండి ఇక్కడ టోటల్ గా పార్ట్ డి లో 18 సెంటెన్సెస్ ఉంటాయి కదా. ఓన్లీ ఇంగ్లీష్ వాక్యాలే చూడండి మీరు, ఓన్లీ ఇంగ్లీష్ వాక్యాలు. ఎలాగో తెలుగులో స్పష్టంగా ఇవ్వడం జరిగింది కాబట్టి 9 WH వర్డ్స్ పైన లెఫ్ట్ సైడ్ 9 క్వశ్చన్స్ ఉన్నాయి, 9 ఆన్సర్స్ ఉన్నాయి రైట్ సైడ్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 18 సెంటెన్సెస్ వచ్చేసినాయి కదా, అబ్జర్వ్ చేయండి. వచ్చేసినాయా 18 సెంటెన్సెస్? ప్రతి టాపిక్ లో వర్ ఎక్కడుందో మీరు అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్ 9 టైమ్స్ వర్ వచ్చింది, రైట్ సైడ్ కూడా 9 టైమ్స్ వర్ వచ్చింది. అంటే 18 సెంటెన్సెస్ ఉన్నాయి ఈ టేబుల్లో. తెలుగు వాక్యాలు కాకుండా ఓన్లీ ఇంగ్లీష్ వాక్యాలే అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ తెలుగు మీనింగ్ ఇచ్చాం కాబట్టి. సో టోటల్ గా 28 సెంటెన్సెస్ అయిపోయినాయి. పార్ట్ ఏలో 4, పార్ట్ బి అండ్ సి లో 6, అవి 10 అయిపోయినాయి. పార్ట్ డి లో 18 సెంటెన్సెస్, 10 + 18 28 సెంటెన్సెస్ అయిపోయినాయి. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకే ఫ్రేమ్ లో 28 సెంటెన్సెస్ చూద్దామా? ఇదిగో చూసారా, టేబుల్ వచ్చేసింది. ఈ టేబుల్ లో చూడండి మీరు, మొత్తం 28 సెంటెన్సెస్ ఉన్నాయి. వర్ అనే పదం ఉపయోగించి 28 వాక్యాలు తయారు చేశాం. తెలుగు మీనింగ్స్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఆల్రెడీ మీకు తెలుగులో ప్రతి పార్ట్ లో సపరేట్ గా చెప్పాం కాబట్టి తెలుగు మీనింగ్స్ కూడా ఇక్కడ జోడిస్తే టేబుల్ చాలా చిన్నగా అయిపోతుంది, మీకు అక్షరాలు కనిపించవనే ఉద్దేశంతో ఓన్లీ ఇంగ్లీష్ వాక్యాలే తీసుకున్నాం. చూడండి టోటల్ గా పార్ట్ ఏలో ఎన్ని వాక్యాలు ఉన్నాయి గమనించండి. ఎన్ని ఉన్నాయి? 4. పార్ట్ బిలో ఎన్ని ఉన్నాయి చూడండి అక్కడ 3. పార్ట్ సిలో ఎన్ని ఉన్నాయి? 3. పార్ట్ డిలో ఎన్ని ఉన్నాయి చూడండి 18. టోటల్ గా 28 వాక్యాలు కనిపిస్తున్నాయి లేదా కౌంట్ చేసుకోండి. నంబర్స్ కూడా ఉన్నాయి చూడండి. అలాగే ప్రతి వాక్యంలో వారు ఉంది, అబ్జర్వ్ చేస్తున్నారా? బాగా స్టడీ చేయండి. సో మీరు కూడా ఏం చేయండి అంటే రఫ్ నోట్స్ పెట్టుకొని ఇదే టాపిక్ ని ఒక 4-5 సార్లు విని మీరే ఒక ఇంగ్లీష్ టీచర్ లాగా ఊహించుకొని మీరు మొత్తం నోట్స్ రాయండి. రాసి ఎవరికైనా ఒకరికి ఎక్స్ప్లెనేషన్ కూడా చేయండి. ఒక 4-5 సార్లు వినండి, మీకు ఒక ఐడియా వస్తుంది. టోటల్ గా 20 గోల్డెన్ టాపిక్స్ లో ఏ ఒక్క టాపిక్ ఎక్సలెంట్ గా నేర్చుకున్నా మీకు మిగతా 19 టాపిక్స్ ఈజీ. ఇదే టెక్నిక్ అన్ని టాపిక్స్ కి. సో టోటల్ గా 28 వాక్యాలు అబ్జర్వ్ చేశారు కదా. ఇప్పుడు పార్ట్ ఏ బి సి డి అయిపోయింది. ఇప్పుడు పార్ట్ ఈ లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ అంటే ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ 10 మార్క్స్ ఉంటుంది. 10 కు 10 కనుక వస్తే మీరు ఎంపరర్ అయిపోతారు. అంటే ఈ టాపిక్ లో మీరు ఎంపరర్ అయిపోతారు. సో 10 క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, వారు నిన్న యాపిల్స్ తింటూ ఉండిరి. క్వశ్చన్ నెంబర్ 2, వారు నిన్న యాపిల్స్ తింటూ లేరు. క్వశ్చన్ నెంబర్ 3, వారు నిన్న యాపిల్స్ తింటూ ఉన్నారా. క్వశ్చన్ నెంబర్ 4, వారు నిన్న యాపిల్స్ తింటూ లేరా. క్వశ్చన్ నెంబర్ 5, వారు నిన్న ఏం తింటూ ఉండ్రి. క్వశ్చన్ నెంబర్ 6, వారు నిన్న యాపిల్స్ ఎప్పుడు తింటూ ఉండ్రి. ఇప్పటికి 6 క్వశ్చన్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ 7th క్వశ్చన్, వారు నిన్న యాపిల్స్ ఎందుకు తింటూ ఉండిరి. ఇప్పుడు 8th క్వశ్చన్, వారు నిన్న యాపిల్స్ ఎవరితో తింటూ ఉండిరి. 8 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, వారితో నిన్న యాపిల్స్ ఎవరు తింటూ ఉండిరి. 9 క్వశ్చన్స్ అయిపోయినాయి. క్వశ్చన్ నెంబర్ 10, వారు నిన్న యాపిల్స్ ఎలా తింటూ ఉండిరి. టోటల్ గా 10 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఒకసారి 10 క్వశ్చన్స్ చూసుకోండి. ఇక్కడ తెలుగు వాక్యాలు కనిపిస్తున్నాయి కదా. ఈ 10 తెలుగు సెంటెన్సెస్ కి మీరు ఆన్సర్స్ రాయాలి. ప్రతి తెలుగు వాక్యం ఇంగ్లీష్లో ఏమంటారో రాసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. సో ఇది క్లాస్ నెంబర్ 4 కదా. క్లాస్ నెంబర్ 3లో మీకు ఎగ్జామ్ పెట్టాము ఇటువంటిది, దానికి సంబంధించిన కీ ఉంటుంది. ఈ క్లాస్ నెంబర్ 4 యొక్క కీ ఏమో క్లాస్ నెంబర్ 5లో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ క్లాస్ ని ఒకేసారి వింటే రాదండి, ఎంత అద్భుతంగా విన్నా ఒకేసారికి రాదు. మీరు ఏం డిసప్పాయింట్ కావద్దు. ఈ ప్రపంచంలో ఏ మేధావికి కూడా ఒక టాపిక్ ఒకేసారి వింటే గుర్తుండదు. సో నాకైనా మీకైనా పదే అదే వింటుంటేనే గుర్తుంటుంది. కాబట్టి మీరు మరీ వినండి. ఒక 2 లేదా 3 డేస్ గ్యాప్ ఉంటుంది నెక్స్ట్ వీడియోకి. ఆ నెక్స్ట్ వీడియో రిలీజ్ అయ్యే లోపల ఇది మీరు బాగా వినండి, మంచి పట్టు సంపాదించండి. సో త్వరలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏస్ రెడ్డి. నమస్కారం.